నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి 2013 కన్స్ట్రక్షన్ అండి. 2013 కన్స్ట్రక్షన్ వచ్చిందండి మనకి. 2013లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి నా వీడియో స్టార్ట్ చేసి నా చిన్న కోరిక ఏంటంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ నా వీడియో మొత్తం టిల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మొత్తం వీడియోని చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి అండి ప్లీజ్ అండి, మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇదొక 30 ఫీట్ రోడ్, ఇది కూడా 30 ఫీట్ రోడ్ అండి మనకి. కార్నర్ బిట్ హౌస్ అండి మనకి, నార్త్ వెస్ట్ కార్నర్ బిట్. ఇది వచ్చేసి మనకి ఉప్పల్లో ఉందండి మనకి. ఉప్పల్లో ఉంది. మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. 1 కిలోమీటర్ లోపల్లో ఉంటుంది. మనకు చాలా బాగుంది. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉందండి. 2 సైడ్స్ రోడ్ ఉంది మనకి. అది కాకుండా దీనికి 2 సైడ్స్ రోడ్ ఉంది. లొకేషన్ విధంగా చూసుకుంటే చాలా మంచి లొకేషన్ అండి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇల్లు వచ్చేసి మనకి ఉప్పల్ ఏషియన్ థియేటర్ బ్యాక్ సైడే ఉంటుందండి మనకి. ఏషియన్ థియేటర్ బ్యాక్ సైడే ఉంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల హౌసెస్ కూడా చాలా మంచి హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. చూడండి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. లొకేషన్ విధంగా తీసుకుంటే చాలా మంచి లొకేషన్ అండి, చాలా మంచి ప్రైమ్ లొకేషన్. మనకి ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అండి మనకి. రెంట్స్ వస్తున్నాయి. ఇది కింద ఒక షటర్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఒక షటర్ ఉంది, ఒక 2 BHK. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 3 BHK అండి. సెకండ్ ఫ్లోర్లో ఒక 2 BHK ప్లస్ ఒక 1 BHK ఇచ్చారు. పెంట్ హౌస్లో వచ్చేసి 2 1 BHKలో ఒక వాచ్మెన్ రూమ్ ఇచ్చారు. ఈ షటర్ కూడా ఉందండి. ఆల్రెడీ షటర్ సైజ్ వచ్చేసి మనకి 11x15 అండి షటర్ సైజ్. 12x15 అండి షటర్ సైజ్ కూడా. షటర్ 12, ఫ్రంట్ వచ్చేసి 12 వచ్చింది, లోపలికి వచ్చేసి 15 వచ్చిందండి మనకి. ఈ డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్ అండి మనకి. ఇది టోటలీ 200 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. టోటలీ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. 200 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ దాకా ఎస్ఎఫ్టీ వచ్చేసి 6000 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. విత్ మనకు అన్ని టోటల్ ఏమంటారు సీసీ కెమెరాస్తో సహా ఉన్నాయండి మనకి. మనకి టోటల్ సెక్యూర్ అండి ఇది. ఇల్లు వచ్చేసి సీసీ కెమెరాస్ కూడా ఇచ్చారండి మనకి. వీళ్ళు సీసీ కెమెరాస్ కూడా పెట్టారు. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారో. ఇది ఎదురుగా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి మనకి. కార్ పార్కింగ్ లోపల పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, లేదు ఇక్కడ ఎదురుగా కూడా పెట్టుకోవచ్చు అండి మనకి. చాలా బాగుందండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. చూడండి మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ పార్కింగ్ ఏరియా ఎంత బాగుందో. కార్ పార్కింగ్ ఏరియా బాగుంది. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారండి. చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇదంతా మనకు ఎదురుగా కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా అండి. చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. మనకు బోర్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, సంప్ కనెక్షన్ ఉందండి. వాటర్ కూడా ఫుల్ 24 hours వాటర్ వస్తాయండి. బోర్ కూడా చాలా విశాలంగా ఉంది. మనకు స్టెప్స్ గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారండి. స్టెప్స్ కూడా ఇచ్చారు. స్టెప్స్ పక్కనే చిన్న మనకి ఏమంటే గార్డెన్ లాగా ప్లేస్ కూడా వదిలేస్తారండి వీళ్ళు. ప్రజెంట్ వచ్చేసి మనం రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి, ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేంత సెట్ బ్యాక్. ఈ ప్లేస్ మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి. చూడండి సెట్ బ్యాక్ కూడా ఎంత బాగుందో, చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు మనకి. సెట్ బ్యాక్ కూడా విశాలంగా ఉందండి మనకి. లొకేషన్ విధంగా కూడా చూస్తే కూడా చాలా బాగుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఉప్పల్ రోడ్కి చాలా దగ్గర అండి మనకి. విత్ అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి మనకి. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇల్లు కూడా చాలా బాగుంటుంది, చాలా మంచి లొకేషన్. ప్రజెంట్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అండి మనకి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వ్యూ అంటే మనకు కనిపించింది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ కూడా బాగుంది, బైక్స్ కూడా ఉన్నాయండి. ఇది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అని చెప్పాను కదా. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను నేను. గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను. చూడండి వ్యూ కూడా చూడండి. ఇది మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డోర్ కూడా చూడండి. ఇండియన్ టేక్ డోర్. 2013 కన్స్ట్రక్షన్ కాబట్టి మంచి నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు వచ్చేసి. వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎదురుగా టైల్స్ వర్క్ చాలా మంచిగా ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో వర్క్. మన గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. చూడండి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ప్రజెంట్ వచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీరు చూసేదంతా ఇదంతా ప్రజెంట్ మనం హాల్లో ఉన్నాం సార్. ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో చూడండి, హాల్లో కూడా చాలా మంచి వర్క్ ఇచ్చారు, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, చాలా మంచి నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు మనకి. ప్రజెంట్ రెంట్స్ వస్తున్నాయండి, ఈ ఇంటికి రెంట్స్ కూడా వస్తున్నాయి. అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది ప్రజెంట్ మీరు చూసినంత హాల్ వర్క్ అంటే ఇదంతా హాలేనండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి దీని బ్యాక్ సైడ్ అక్కడ డైనింగ్ హాల్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి ఇది.
ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా చూడండి ఎంత బాగుందో ప్లేస్. అంతా డైనింగ్ హాల్ ప్లేస్. విశాలంగా చాలా మంచి నీట్ విశాలంగా ఇచ్చారు. డైనింగ్ హాల్లో కూడా స్పీషియస్గా ఉందండి, చాలా పెద్దగా ఉంది కాబట్టి స్పీషియస్గా ఉంది, చాలా బాగుంది. దీని వచ్చేసి ఇది ఆపోజిట్లో వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చారు, పూజ గది కూడా ఇచ్చారండి మనకి. అది కాకుండా అంతా ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుందండి మనకి. మంచి ఒక 2-3 మనుషులు పడతారండి ప్లేస్ ఇక్కడ పడుకొని. ఇక్కడ ఇది వచ్చేసి పూజ గది అనేది. ఈ ప్లేస్ వచ్చేసి పూజ గది కూడా ఇచ్చారు. పూజ గది కూడా చాలా బాగుందండి మనకి. పూజ గది పక్కనే షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి మనకి. అది కాకుండా దీంట్లో ఇది కిచెన్ ఎదురుగానే మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుందండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి వెస్టర్న్ వస్తుందండి మనకి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్టర్న్ వస్తుందండి మనకి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవుతుంది. చాలా మంచి కన్స్ట్రక్షన్. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్తో వచ్చింది కానీ ఓనర్ కన్స్ట్రక్షన్. రీసేల్ హౌస్ అండి మనకు వచ్చేసి. ఎటువంటి రీసేల్ హౌస్ వచ్చింది. రీసేల్ హౌస్ అండి. దీని ఆపోజిట్ ఇంకొక ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అతను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని పక్కన వచ్చేసి మనకి ఇది దీంట్లో కూడా ఒక బాత్రూమ్ ఉందండి. దీంట్లో కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా ఒక బాత్రూమ్. ఇది కూడా వెస్టర్న్ వచ్చిందండి మనకి. ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి మనకి ఇంకొక బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ పక్కనే వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు నేను చూసింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఇచ్చారండి మనకి. మంచి నీట్గా ఉన్నాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు మనకి. చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి మనకి. ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఓనర్స్ పోర్షన్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అయ్యే ముందే మనకు గ్రిల్స్ ఇచ్చారు. గ్రిల్స్ కూడా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మీరు చూసేంత ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యే ముందు మనకు గ్రిల్స్ కూడా ఇచ్చారు మంచిగా. చాలా బాగుందండి. గ్రిల్స్ కూడా ఇచ్చారు. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా మొత్తం సెక్యూర్గా కట్టించుకున్నారండి వీళ్ళు. చాలా మంచి కన్స్ట్రక్షన్తో సీసీ కెమెరాస్ కూడా పెట్టించుకున్నారని చెప్పాను. కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్ సీసీ కెమెరా. మనకు ప్రతి ఒక్క ఫ్లోర్కి సీసీ కెమెరాస్ ఉంటాయండి. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి చూడండి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో ఆ ఎంట్రన్స్ లాస్ట్ డెడ్ ఎండ్లో వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. బయట వాష్ బేసిన్ కూడా ఉందండి మనకి. బయట వాష్ బేసిన్ ఉంది. అక్కడ కిచెన్లో నుంచి మనకి అటు బయటికి రానికి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది మన కిచెన్లోకి నుంచి డైరెక్ట్ ఇక్కడ మన క్లీన్ చేసుకుని ఇక్కడ ప్లేస్ వచ్చేసి. ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి లోపల వ్యూ చూడండి. మనకు రీసేల్ అయినా కూడా మంచి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశాడండి. మనకు వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఇది ఎంట్రన్స్లోనే మనకు మంచి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. డోర్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్, అప్పుడు మోడల్ అయినా డిజైన్ కూడా డోర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ హాల్ అండి. మనకి ఇది గెస్ట్ హాల్ వస్తుంది. ఈ గెస్ట్ హాల్ మెయిన్ ఎంట్రన్స్లోనే చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి మనకి. టీవీ షెల్ఫ్ అండి మెయిన్ ఎంట్రన్స్లోనే టీవీ షెల్ఫ్. కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డిజైన్తో వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. టోటలీ వుడ్ వర్క్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో వుడ్ వర్క్ చేయించాడు. డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా. ఇది వచ్చేసి గెస్ట్ హాల్. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఇది వచ్చేసి హాల్. ఈ హాల్లో కూడా మనకి చూడండి ఎంత బాగుందో. హాల్ కూడా చాలా మంచి మెయింటైన్ చేశారండి మనకి. హాల్ కూడా చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు వర్క్లో కూడా. ఇది వచ్చేసి మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మంచి నీట్గా. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ది. క్వాలిటీలో కాంప్రమైజ్ చాలా బాగుందండి మనకి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది హాల్ అండి. దీని పక్కన వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చారు. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది అండి ఇదంతా మనకి. ఇది పూజ గది. పూజ గది కూడా మనకి పూజ గది మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి వుడ్ వర్క్ ఇచ్చారండి మనకి పూజ గది. ఇది కిచెన్ అండి మనకి. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో. చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు మనకి. ఇది కూడా ఎంత బాగుంది చూడండి మంచి కన్స్ట్రక్షన్తో. చాలా వర్క్ కూడా చాలా బాగుందని మనకి. చిన్న చిన్న సామాన్లు అనే వీళ్ళకి ఎంత. దీని పక్కన దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ ఫ్రంట్ వచ్చేసి ఇది మనకి బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చారంటే అప్పటి కన్స్ట్రక్షన్ అండి కాబట్టి అలా బాగుంది. అంత మంచిగా ఇచ్చారు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉండేది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది.
చూడండి క్వాలిటీ కూడా కాంప్రమైజ్ చాలా బాగుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు. దీని నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ ఉందండి మనకి. ఇంకో బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ అండి. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు, ఇది ఒక బెడ్రూమ్. టోటల్ 3 BHK హౌస్ అనగా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ అన్న బెడ్రూమ్ అన్న పెట్టుకోండి, లేదు గెస్ట్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి, అది మీ ఇష్టం అండి. 3 BHK కాబట్టి చూడండి కన్స్ట్రక్షన్ కూడా ఎంత బాగుందో. మంచి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిన హౌస్ అండి. మనకి ఏది పెండింగ్ ఏం లేదండి. మనకి క్లియర్ టైటిల్తో వస్తున్నాం. క్లియర్ టైటిల్ అనేది చాలా క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంటుంది. మనకి బెడ్రూమ్స్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి, మంచి సైజెస్ ఉన్నాయండి. ఇక్కడ ఇది వచ్చేసి దీనికి ఇక్కడ వచ్చేసి ఇంకో బాత్రూమ్, ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకుందాం. ఇది చిల్డ్రన్స్ అన్న మాస్టర్ ఏమంటారు మీ ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోండి. గెస్ట్ బెడ్రూమ్ లాగా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్స్ చేశారండి. కన్స్ట్రక్షన్ కూడా మంచి నీట్ కన్స్ట్రక్షన్, మంచి ఇంజనీర్కి ఇచ్చారండి మనకి వీళ్ళు. వారు కూడా చాలా రీసేల్ హౌస్ అండి. ఇది టోటల్లీ రీసేల్ హౌస్. ఇది వచ్చి మనకి మన ఏమంటారు ఇక్కడ అవి కూడా పెట్టారు, సీసీ కెమెరాస్కి టీవీ కూడా పెట్టారండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీకు చేస్తుంది గెస్ట్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, 3 బెడ్రూమ్స్ కూడా చూపించానండి మనకి. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసిన ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్తాము. సెకండ్ ఫ్లోర్లో చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి. సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇది సెకండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. చాలా మంచి వ్యూ అండి. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనం అంత బాగుందండి. మనకు సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కనెక్షన్స్ ఉన్నాయి, వాటర్ కనెక్షన్ ఉంది. ఉప్పల్ రోడ్కి జస్ట్ మనకు ఒక అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి హౌస్ వచ్చేసి. అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లో వ్యూ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఇదంతా సెకండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనకు కనిపించేంత బయట వరండా వచ్చేస్తుందండి. ఇది వరండా అండి. ఇది వచ్చేసి మనం డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్లో మనకు 2 బెడ్రూమ్ ఒక 1 BHK అని చెప్పారు కదా. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ 2 BHK అండి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 1 BHK ఇచ్చాడు. 1 BHK కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఈ ప్లేస్లో వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి నేను ఫస్ట్ 2 BHK చూపిస్తాను. ఇక్కడ ఈ 1 BHK పక్కనే మనకు ఒక చిన్న వరండా ఇది వచ్చారంటే ఒక వాష్ ఏరియా లాగా ఇచ్చారు. సరే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 BHK చూద్దాము. 2 BHK చూసినాక 1 BHK చూద్దామండి. ఫస్ట్ 2 BHKలోకి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. ఇదంతా సెకండ్ ఫ్లోర్లో మొత్తం హాల్, ఇది ఏమంటారు వరండా అండి. వరండా కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. చూడండి ఎంత బాగుందో. వరండా చాలా పెద్దగా ఇచ్చారు. అది కాకుండా మనకు స్టెప్స్ కూడా ఉన్నాయండి మనకు పెంట్ హౌస్కి వెళ్ళికి. ఇప్పుడు మనం ఇది చూడండి, మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి మళ్ళీ ఒక మంచి డోర్ కూడా బాగుందండి. చాలా పెద్దగా చేయించారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మెయింటైన్ చేశారండి మన అంకుల్ వచ్చేసి. చూడండి ఇక్కడ వీళ్ళు పూజ గది ఇక్కడ కార్నర్కి ఇచ్చారండి. ఇక్కడ పూజారం ఇక్కడ ఇచ్చారు. బాగుందండి కన్స్ట్రక్షన్ చాలా మంచిగా ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారండి మనకి. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనం చూసే ప్రజెంట్ వచ్చేసి హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ ఏనండి. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ వర్క్. డైనింగ్ హాల్ కైనా ఓపెన్ కిచెన్ ఇచ్చేసారండి మన వీళ్ళు. డైనింగ్ హాల్ అనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారు. ఇది డైనింగ్ హాల్ ప్లేస్. ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ హాల్ ప్లేస్ చూసారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చిన్న బాగా చేశారండి మంచిగా. ఎంత బాగుంది చూడండి ఓపెన్ కిచెన్కి వర్క్. అంతా ఓపెన్ కిచెన్లో మనకి మంచిగా ఇచ్చారండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. ఇట్లా కొంచెం మనం ఏదైనా చేసుకోండి ఇక్కడ చేసుకోవచ్చు అండి. మనం చేసి ఇక్కడ ఇచ్చేయచ్చు. దీంట్లో వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా మనం చూసినంత మాస్టర్ బెడ్రూమ్. వర్క్ కూడా మంచి నీట్గా ఉంది మనకు ప్లేస్ కూడా. ఇది దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది దీని పక్కనే వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ దీని ఎదురుగానే ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచిగా ఇచ్చారండి. స్పేస్ కూడా చాలా బాగుంది. దీనికి ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి వచ్చేసి మనకి స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. దీనికి స్పేషియస్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి దాని అక్కడ ఉందండి బాత్రూమ్ వచ్చేసి. బాత్రూమ్ అది ఇండియన్ వస్తుందండి. అది ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వచ్చేసి మనం 2 BHK హౌస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సింగిల్ BHK చూపిస్తాను సెకండ్ ఫ్లోర్లోనే. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ సింగిల్ BHK చూపిస్తానండి. సింగిల్ BHK చూడండి మీరు అర్థమవుతుంది. ఇది వచ్చేసి సింగిల్ BHK అండి. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అండి.
దీంట్లో ఒక 1 BHK హౌస్. అక్కడ ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్, డైనింగ్ హాల్ ఉంటుందండి. ఇదంతా మీరు చూసేంత మనం హాల్, డైనింగ్ హాల్ అండి ప్లేస్ మొత్తం. ఇది హాల్ అండి, మనం చూసేంత హాల్ వర్క్ బాగుంటుందండి. వర్క్ వచ్చేసి కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా చాలా బాగుందండి. మంచి నీట్గా ఇచ్చారు కన్స్ట్రక్షన్ వీళ్ళు. హాల్ వర్క్ చూడండి, హాల్లోనే ఉన్నాం. వచ్చేసి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఇచ్చారు, బాగుంది. ఇది వచ్చేసి మన కిచెన్ అండి. ఇదంతా మనకి ఏమంటారు, ఇదంతా హాలేనండి. ఇది వచ్చేసి మన కిచెన్ అండి. ఇది చిన్న కిచెన్ కూడా ఉంది. ఇది కిచెన్ పక్కనే బాత్రూమ్ ఉందండి. కిచెన్ పక్కనే మన ప్లేస్ కూడా చాలా బాగుందండి. మనకి ప్లేస్ కూడా చాలా బాగుందండి. బెడ్రూమ్స్ ఇదంటే వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా డబుల్ కాట్ బెడ్ ప్లేస్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. అక్కడ నుంచి మనిషి ఇలా నడుచుకుంటూ కూడా రావచ్చు, అంత ప్లేస్ ఉంది. ప్లేస్ కూడా చాలా మంచి నీట్ విశాలంగా ఇచ్చారు. బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మెయింటైన్ చేశారు. మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఒక 1 BHK హౌస్ అండి. టోటల్లీ 1 BHK హౌస్. ఈ 1 BHK ప్లస్ 2 BHK గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాం అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చి సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్కి వెళ్తున్నాము. పెంట్ హౌస్లో చూద్దాము. వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా పెంట్ హౌస్కి వెళ్తే ఇంకా చాలా మంచి వ్యూ ఉంటుందండి. మనకి పెంట్ హౌస్కి వెళ్తున్నాము. పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు అయిపోయిందండి. గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను, ఫస్ట్ ఫ్లోర్ చూపించాను, సెకండ్ ఫ్లోర్ చూపించాను. ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పెంట్ హౌస్ దగ్గరికి వస్తున్నామంటే మనం వచ్చేసి పెంట్ హౌస్ వ్యూ కూడా చాలా బాగుందండి. మనకి పెంట్ హౌస్ వ్యూ కూడా చాలా మంచిగా ఇచ్చారు. చూడండి, పెంట్ హౌస్ అండి. మనకి పెంట్ హౌస్లో మనకి ఇదంతా మనకి ఈ ప్లేస్లో మనకి అది ఇచ్చారండి, సజ్జనే ఇచ్చారు. మన కన్స్ట్రక్షన్ చేశారండి. దీనిపైన ఇక్కడ అంతా పెంట్ హౌస్ వ్యూ అండి. చూడండి, అక్కడ వచ్చేసి ఎదురుగా వచ్చేసి వాచ్మెన్ రూమ్ అండి. ఇది వచ్చి చిన్న సింగిల్ రూమ్స్ అండి. ఇది సింగిల్ రూమ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి సింగిల్ సేమ్ ఉంటాయండి. రెండు రూమ్స్ సేమ్ ఉంటాయి. ఈ సింగిల్ రూమ్ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. సింగిల్ రూమ్ అని కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడండి మనకి. చూడండి ఎంత బాగుందో సింగిల్ రూమ్. అదొక సింగిల్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అండి. అక్కడ సేమ్ అట్లా ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, అక్కడ బాత్రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాల్ ఇదంతా హాల్ అంటే హాల్లో కూడా మనకి షెల్స్ కూడా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ అండి. ఇది వాళ్ళకి వాష్రూమ్. ఇది అంతా బాగుందండి. చాలా మంచి నీట్గా ఇచ్చాడు మనకి కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. మనకి వీళ్ళ కిచెన్ ఇదంతా కిచెన్ అండి. మనకి కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. అది కాకుండా పూజ గది చాలా పొడుగు ఉంది కిచెన్. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది సేమ్ ఇదే అక్కడ ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఇది కూడా అక్కడ అలా ఉంటుందండి మనకి. సేమ్ ఇదే అలానే ఉంటుందండి మనకి. చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మంచి డబల్ కాట్ పెట్టినా కూడా మనకు మంచిగా స్పేషియస్గా ఉంటుందండి మనకి బెడ్రూమ్ వచ్చేసి. ఇది ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం అయిపోయిందండి. ఇది పెంట్ హౌస్ చూపించాను. టెరెస్ పైకి వెళ్తే మీకు ఇంకా అర్థమవుతుందండి. టెరెస్ పైకి కూడా వెళ్దాము. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి మనం వచ్చేసి. టెరెస్ పై నుంచి వ్యూ చూపిస్తాను. ఇది టెరెస్ పైన వ్యూ అండి. మీకు చూస్తుందా టెరెస్ పైన వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. టెరెస్ పైన మనకు పైన కూర్చొని కూడా ప్లేస్ ఇచ్చారండి. మంచి ఏమంటారు, చిన్న షెడ్ లాగా, కాటేజ్ లాగా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి మనకి ఈ డీటెయిల్స్ చెప్తానండి. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ 3650 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 6000 ఎస్ఎఫ్టీ అండి మనకి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఇచ్చారండి. 30 ఫీట్ రోడ్ లేనండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 2 BHK కార్ పార్కింగ్ ఇచ్చారు, ప్లస్ షట్టర్ ఇచ్చారండి. షట్టర్ సైజ్ వచ్చేసి 12x15 అండి. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK, సెకండ్ ఫ్లోర్లో ఒక 2 BHK ప్లస్ ఒక 1 BHK, థర్డ్ ఫ్లోర్లో ఒక 1 BHK, ఒక 2 BHK, థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి 2 1 BHKలు అండి, ప్లస్ ఒక వాచ్మెన్ రూమ్ ఇచ్చారు పెంట్ హౌస్లో. నెక్స్ట్ ఓపెన్ టెరెస్ అండి. ఈ ఓపెన్ టెరెస్లో కూడా మనకి ఎంత స్పేషియస్ ఇచ్చారు చూడండి. మనకు ప్రజెంట్ రెంట్ వచ్చేసి 70,000 రెంట్ వస్తుందండి ఇక్కడ
ఈ ఇంటికి 70,000 వస్తుంది. రెంట్ కూడా చాలా బాగుందండి మనకి. 24 hours గ్రౌండ్ వాటర్ ఉంది. 100% వాస్తుకు ఉందండి మనకి. ఉప్పల్లో ఉందండి మనకి. ఉప్పల్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక అండర్ 1 kilometer రేడియస్లో ఉందండి. ఇల్లు వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్రైస్కి వచ్చేసరికి మనకి 3.10 CR చెప్తున్నాడు. 3.10 CR చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.